తెనాలిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో సత్యనారాయణ టాకీస్ రోడ్లో గల మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. వీటిని గార్లపాటి రామసత్య శ్రీనివాసరావు అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం గార్లపాటి రామసత్య శ్రీనివాసరావు నేతృత్వంలో మున్షీ మస్తాన్ ఎలిమెంటరీ ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకరపర్తి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, నంబూరు శ్రీకుమార్, హెచ్ఎం షేక్ దిల్ బహర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులందరికీ నోట్బుక్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఈరోజు ఇవ్వటం జరిగింది. వీటిని గార్లపాటి రామసత్య శ్రీనివాసరావు గారు స్పాన్సర్ చేశారు. మేము అడిగిన వెంటనే ఎప్పుడైనా సరే అడిగినప్పుడు కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు విద్యా వ్యవస్థలో చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో ఉంటారు కాబట్టి వాళ్ళు 1వ తరగతికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంత భయం ఉంటుంది. చదువుకోవటానికి ఇంట్లో అలవాటైన పిల్లలు పాఠశాలలోకి వచ్చేటప్పటికి భయపడుతుంటారు. అటువంటి పిల్లల్ని ఉపాధ్యాయులు కొంచెం ప్రేమతో వాళ్ళని చెప్పి, ఇంట్లో పెద్దలు కానీ తల్లిదండ్రులు ఎలా చేస్తారో అలాగా వాళ్ళని కాస్త వివరంగా చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి అలవాటు చేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళ చదువులో చక్కగా చదువుకుంటారు. ప్రభుత్వం చేసేటువంటి అనేక పిల్లలకి చేసే కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కొన్ని సహకారం అవసరము. ఎందువల్లంటే ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా వారు తల్లిదండ్రులు వారు ఆర్థిక సాయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వారికి సరైనటువంటి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ మిగిలిన వస్తువులు వాళ్ళు సమకూర్చలేరు. కాబట్టి ప్రభుత్వం కొంత సాయం చేస్తుంది. వాటితో పాటు మాలాంటి ఈ యొక్క లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అక్కడ ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము అక్కడ టీచర్స్ను, వాళ్ళ యొక్క హెడ్ మాస్టర్స్ని అడిగి తెలుసుకుని వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చడం జరుగుతుంది. దానిలో